ప్రభావతి వాళ్ళ ఇంటికి శృతి వాళ్ళ అమ్మ వస్తుంది. శృతి వాళ్ళ అమ్మ వచ్చి ప్రభావతితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి పెళ్ళై ఇన్నాళ్ళు అయినా సరే మీరైనా నల్లపూసల గుచ్చి తన మెడలో వేయలేదు, మేమైనా పట్టించుకోలేదు. మీకైనా ఆ బాధ్యత ఉండాలి కదా, మరి ఇంకెందుకు? అందుకే శృతికి నల్లపూసలు వేసే కార్యక్రమం జరిపించాలని అడగడానికి వచ్చాను. పెళ్ళై ఇన్నాళ్ళు అవుతుంది, తనకి ఆ ఫంక్షన్ గ్రాండ్గా జరిపించి మా చుట్టాలు బంధువుల్ని అందరినీ పిలిపించాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి చాలా సంతోషిస్తుంది. అవునా, అలా అయితే శృతితో పాటు రోహిణికి కూడా జరిపిద్దామండి, రోహిణికి కూడా అలానే జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే సరేనండి, వీళ్ళిద్దరికీ నల్లపూసల కార్యక్రమం జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుపుకుంటామండి, ఎందుకంటే ఎలాగో పెళ్ళి మా చేతుల మీదుగా జరగలేదు, అందుకే ఈ ఫంక్షన్ అయినా గ్రాండ్గా జరుపుకుంటామంటుంది. దానికి ప్రభావతి ఓకే అంటుంది. ఇంతలో శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. మన అల్లుడు రవి మన ఇంటికి వచ్చేలా ఒక ప్లాన్ వేశానండి అని చెప్పి అంటుంది. అది వినగానే శృతి వాళ్ళ నాన్న అయితే ఏం ప్లాన్ అని చెప్పి అంటాడు. ఇలా ఫంక్షన్ ఏర్పాటు చేశాను, ఆ ఫంక్షన్లో ప్రభావతి ఫ్యామిలీ ముక్కలయ్యేలా చెయ్యండి, అలా అయితే ఆ బాలు వాడిని రెచ్చగొడితే వాడే ఇల్లుని ముక్కలు చేసి ఎవరి కుటుంబాలు వాళ్ళు విడిపోతారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.